कुरु मे देव सर्वकार्येषु सर्वदा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। మీ అందరికీ కూడా ధన్యవాదాలు। ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి దినం। ఈ రోజు గురు పౌర్ణమి అంటే గురువులు ఒక చీకటి నుంచి మనం కూడా సూర్యుడు వస్తే ఏ విధంగా అయితే మనకు వెలుగులు వస్తుంది, ప్రకాశిస్తుంది, ఈ రోజు కూడా చాలా తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క ఆత్మీయ సభ, ఒక సంవత్సరానికి ఒకసారి మన పిల్లల యొక్క భవిష్యత్తు, వారి యొక్క బంగారు భవిష్యత్తు అనే దాని వైపు కూడా మరొక అడుగు తల్లిదండ్రుల యొక్క బాధ్యత మన బడికి వస్తున్నారు। గుడి ఎంత ముఖ్యమో అంతకన్నా పదింతలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది బడి అంటే పిల్లల వైపు మనం దృష్టి మళ్లించడం। ఎందుకంటే అలాంటిది ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా విశేషమైనటువంటి దినం। గురువారం గురు పౌర్ణమి రోజు ఈ రోజు చాలా ప్రాముఖ్యమైనటువంటిది। అన్ని చోట్ల కూడా పూజలు నిర్వహిస్తారు, ఆత్మజ్ఞానం గురించి కూడా తెలియజేస్తారు, ఆత్మబోధ ఆత్మీయ సభ అంటే మన గ్రామంలో చేసుకున్నటువంటిది। కాబట్టి ఈ రోజు ప్రధాన ఉపాధ్యాయులైనటువంటి భార్గవి మేడం గారు, మరి అదే విధంగా కూడా మన ఇక్కడ హెల్త్ గురించి ఆరోగ్యం బాగుంటే అన్ని కూడా యాక్టివ్ గా పనిచేస్తున్నాం మనం కూడా ప్రాముఖ్యమైనటువంటిది। వీళ్ళందరూ కూడా ఆశా వర్కర్స్, మరి ఆరోగ్య మేడం వారు, మరి సర్పంచ్ వారికి, మరి పిల్లల యొక్క తల్లిదండ్రులకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మనం ఈ యొక్క సమావేశంలో చాలా ముఖ్యంగా మనకు ఏమిటంటే విషయం కూడా మనకు ఇక్కడ ఉపాధ్యాయులు టీచర్లు లేరని కూడా మనము ఇక్కడ బడి పెట్టుకుని మరింత చేయించుకోకూడదు। ఈ రోజు లేకపోయినా ఇంకో రోజు మనకు టీచర్లు వస్తారు। మెగా డిఎస్ కూడా పోస్టులు వదిలారు। దాదాపుగా ఇంచుమించుగా ఆగస్టు 2 నెలలు కూడా మనకు టీచర్లు వచ్చే అవకాశం ఉంది। మనకు దాదాపుగా ఇప్పుడైతే ఒక 20-25 మంది దాకా పిల్లలు కూడా ఉన్నారు। ఖచ్చితంగా మనకు అన్ని అంటే వసతులు కూడా కల్పిస్తున్నారు। మనకి పేస్టూలో కూడా నాడు నేడని కూడా వదిలారు। మన బడి కూడా కొంత మేరకు కూడా చాలా బాగా చక్కగా చూపుతున్నాము। అన్ని వ్యవస్థలు కూడా పిల్లలకు ఉన్నాయి। బట్టలు కానీ ఉచితంగా, వాళ్ళకి బూట్లు కానీ, పుస్తకాలు కానీ, మరి తల్లికి వందనం కూడా ఇవన్నీ కూడా మనకు అందజేస్తున్నారు। కాబట్టి మనము కొద్దిగా అలా దృష్టించడం, మన పిల్లల వైపు కూడా ఎక్కువ మనము ప్రైవేట్ వైపు మక్కువ చూపుకోకుండా ఉచితంగా మనకి ఇంత అనుకూలంగా ఇస్తుంది గవర్నమెంట్ కూడా, ప్రభుత్వం కూడా। కాబట్టి మన పిల్లల వైపు మనం కూడా ఒకసారి ఏమైనా ఇలాంటి వచ్చినప్పుడు అలా మీరు కూడా కొంచెం సమయం కేటాయించి ఈ రోజు మధ్యాహ్న భోజనం కూడా ఇక్కడే ఏర్పాట్లు చేస్తారు। అందరూ కూడా మనందరికీ కూడా పెద్దలు కూడా ఈ రోజు చాలా ప్రాముఖ్యంగా అయినటువంటిది। మేడం ఒకటే ఉన్నా కూడా డెప్యుటేషన్ కింద మనకు అవతల గ్రామంలో ఉన్నటువంటి మేడం మన స్కూల్ పూర్తిగా ఎవరు లేనటువంటి చోట ఈ రోజు నేను వెళ్ళకపోతే ఎలా అని కూడా వాళ్ళు మేడం కూడా ఇక్కడ ఉన్నటువంటి మేడం కూడా ఒక స్నేహబంధంతో ఈ రోజు కూడా మీరు లేకపోయినా కూడా మేము ఉండి పొదలకుంట గ్రామంలో ఈ రోజు నిర్వహిస్తున్నాము। అదే విధంగా నిరుపాధి కూడా మనకు, ఎందుకంటే కొంతవరకు చదువుకున్నటువంటి అబ్బాయి కాబట్టి మనకు స్కూల్ కూడా ఉచితంగా వారికి ఏ దాన్ని కూడా ఆశించుకోకుండా తాను నేర్చుకున్నటువంటి విద్యను కూడా ఈ రోజు కూడా పిల్లలకు కూడా కొంత మేరకు కూడా ఆయన కూడా మనకు సహకరిస్తున్నాడు బడికి కూడా। అదే విధంగా కూడా సాయంత్రం కూడా ఒక 2 గంటల సేపు కూడా పిల్లలతో కూడా బడి చెప్పుకుంటున్నాడు। మనం కూడా దానికి పంపించడం, ఎందుకంటే అక్షరం చాలా ప్రాముఖ్యమైనటువంటిది, జీవితాంతం నిలబడేటువంటిది ఒక అక్షర జ్ఞానం। ఈ రోజు అక్షరం ఉంటే నేటి బాలలే రేపటి గొప్ప మంచి సమాజంలో ఒక నిర్మాణమైనటువంటి వ్యక్తి నిర్మాణం కాగలుగుతాడు। ఇలాంటి వ్యక్తులు కూడా కావచ్చు, ఎందుకంటే ఈ రోజు ప్రధాని కావాలన్నా కూడా ఈ రోజు ఆ యొక్క చదువు బలంతో ఈ రోజు ఉండడం వల్ల కూడా ఇలాంటి వారు కూడా చదువు అనేటువంటిది మహా ఆయుధం లాంటిది। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు లోపల కూడా ఇక్కడ ఈ ప్రసాదం, ఇక్కడ గుడి ప్రసాదము, బడి ప్రసాదము, ఇది మనము వాళ్ళు ఎంతో ప్రేమతో ఈ రోజు కూడా ఈ వంటలు కూడా చేస్తున్నారు। మన పిల్లలు కూడా పెట్టుకున్నటువంటి భోజనాలు ఎలా ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలవాలని కూడా మన దాత ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ఇక్కడ ఉపాధి పని కల్పిస్తున్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా దాతలతో ఈ రోజు కూడా వాళ్ళ కొంత కూడా ప్రాముఖ్యమైనటువంటిది కూడా వాళ్ళు కూడా కొద్దిగా స్వీట్లు మన వాళ్ళకి అందించాలనేటువంటి భోజనాలు కూడా మనకు సర్పంచ్ గారు వీళ్ళు కూడా ఫుల్గా మనకు సహకారం అందించి ఏ కార్యక్రమాలైనా కూడా చేసుకునేదానికి ప్రతి ఒక్కటి అభివృద్ధి పనులైతే కూడా ఇవన్నీ కూడా మన గ్రామంలో చక్కగా ఉంటే రేపు పొద్దున వచ్చేటువంటి ఆఫీసాలు కానీ, ప్రభుత్వ పథకాలు కానీ కూర్చొని సమావేశం అంటే సంఘ నిర్మాణము, గ్రామ సభలు కనీసం 2 నెలల్లో 3 నెలలకు ఒకసారి పెట్టుకుంటే మనకి ఏమేమి వసతులు కావాలి, ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి వాటి దానిపైన రాసి పంపించడము, వీటన్నిటిని కూడా మనం ఒకసారి ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవడం, రాజకీయాలకు సహజం అవకాశం కొన్ని ఉన్నట్ల అభివృద్ధి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది। కాబట్టి ఈ రోజు మనకు సర్పంచ్ గాని మన యొక్క